వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని పవన్తో సమావేశం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్తో చర్చల అనంతరం బాలినేని చేసే ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. ఇక మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని పవన్తో సమావేశం కాబోతున్నారు. పవన్ కళ్యాణ్తో చర్చల అనంతరం బాలినేని చేసే ప్రకటనపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మరి కొద్దిసేపట్లో బాలినేని పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా వైసీపీ ప్రభుత్వానికి వరుసగా షాకులు ఇస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వైసీపీలో కీలక నేతగా అలాగే జగన్మోహన్ రెడ్డికి బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల సంబంధించి కూడా వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్ వ్యవహారాలపై ప్రధానంగా సందర్భంలో గలమెత్తినప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి కొంతమంది కీలక నేతలకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా తన ఆవేదన వెలిగించారు. ప్రకాశం జిల్లాలో వైఎస్ జమానా నుంచి కూడా కీలక నేతగా మొత్తం కూడా ఆయన కన్సర్న్లో నడిచేది. అయితే జగన్ జమానాలో మాత్రం ఆ స్థాయిలో అతనికి గౌరవం దక్కపోగా మరిన్ని అవమానాలు కూడా ఎదురైన పరిస్థితి. ఎన్నికల ముందు కూడా వైసీపీ ఓడిపోతుంది, జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని చెప్పి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా ఆయన మాట సరిచేయని పరిస్థితితో పాటు చివరికి సీటు విషయంలో కూడా చివరి వరకు కూడా కేటాయించకపోవడం, మాగుంటకు ఇవ్వాలని పట్టుబట్టిన నేపథ్యంలో ఆయనపై ఇష్టానుసారం విమర్శలు చేయించిన పరిణామాల నేపథ్యంలో తీవ్రంగా ఆయన కలత చెందారు. దీంతో ఎన్నికల సమయంలో సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వేడాలని కూడా నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా బాలినేని పార్టీ విడుదల ప్రచారించినప్పుడు నిన్న ఆయన దాని మీద ఒక స్పష్టత కూడా ఇచ్చారు. వైసీపీలో ఇవ్వలేకపోతున్నానని అసలు నిర్ణయాలు కావచ్చు, అక్కడ జరుగుతున్న వ్యవహారంపై కూడా తన తీవ్ర కలత చెందిన కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరి వచ్చిన బాలినేని హోటల్లో ప్రస్తుతం బస్ చేశారు. మరి వచ్చేపట్లో మంగళగిరిలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ కార్యాలయంలోనే నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. దీంతో దాదాపు ఈరోజు 10-11 గంటల సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారు. ఆ తర్వాత వారిద్దరూ కూడా రాజకీయపరమైన అంశాలతో పాటు ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఆన్సర్లను బట్టి అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా పనిచేయాలనే అంశాలపై కూడా స్పష్టత తీసుకున్న తర్వాత ఆ పార్టీలో జాయిన్ చేసే అంశంపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన భేటీ చేస్తే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చాలా మంది మారిన పరిస్థితి. ఇప్పుడు వైసీపీని పూర్తిగా ఖాళీ అయిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొంతమంది చేస్తున్నారు, మరి కొంతమంది జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ బాలినేని చేరిక ద్వారా జనసేన కూడా బలోపేతం అవుతుందని కూడా పార్టీ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాలినేని వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు జగన్ను విడుతున్నారు. ముఖ్యంగా జగన్ ఒంటెత్తి పోకలు నచ్చకపోవడం, అదేవిధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీర్పు అందరూ కూడా తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మొన్నటి వరకు అయితే పార్టీ మారిన మాజీ మంత్రులు ఒక ఎత్తు అయితే బాలినేని వ్యవహారం మాత్రం సపరేట్. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉన్నారు. విజయమ్మకు చాలా సన్నిహితంగా, వైఎస్కు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన బయటికి రావటం తద్వారా వైసీపీకి చాలా తీవ్రమైన షాక్ గురి చేసిందని చెప్పవచ్చు. తద్వారా ప్రకాశం జిల్లా కూడా చాలామంది కీలక నేత కూడా బాలినేని వెంట నడిచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా బాలినేనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉండదు కాదు, చాలామంది
రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలని, పార్టీలకు అతీతంగా ఆయన అందరితో కూడా కలివిడిగా ఉంటున్న వ్యక్తి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు చేసిన కొన్ని మంచి పనులు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసించిన వైనం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇక్కడ రావడం వల్ల చాలామంది తటస్థంగా ఉన్న వైసీపీ ఉన్నవారు కావచ్చు, వైసీపీలో ఉన్నవారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయన చక్రం తిప్పిన నేపథ్యంలో వస్తా అందరిలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరితో కూడా ఈయన మంత్రాలు జరపడం ద్వారా చాలామంది కూడా ఇటు జనసేన వైపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా జనసేనలో కీలకంగా ఆయన మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ అన్ని అంశాలపై కూడా పవన్ కళ్యాణ్తో ఈ భేటీలో చర్చ నడిచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎప్పుడు జాయిన్ అయినది, ఎంతమందితో జాయిన్ అయినది అని కూడా ఆయన ఒక తేదీ నిర్ణయించుకుని సభా వేదికను బట్టి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బట్టి కూడా ఒక వేదికను ఖరారు చేస్తారు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చేరేందుకు ఇప్పటికే బాలినేని కలిసి తమ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు కొంతమంది మాజీ మంత్రులు కూడా ఆ బాలినేని వెంట నడిచేందుకు కూడా ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎంతమంది వస్తారో ఆయనతో పాటు ఇటు జనసేనలో రావడం వల్ల ప్రకాశం జిల్లాలో అయితే పూర్తిగా వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయం. అలాగే ఇతర జిల్లాలో కూడా అతనికి ఉన్న పలుకుబడి, అతనికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో మరికొంత ముఖ్య నాయకులు కూడా తప్పకుండా వైసీపీని వీడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలపై ప్రతి ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటికే బాలినేని ఆయన్ని బొత్తుకిచ్చేందుకు లేకపోతే పార్టీ వీడకుండా ఉండేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి కొంచెం ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇవి బెడిచుకొట్టాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలినేని అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేశారు, విన్నపాలు చేశారు. కానీ ఏ సమయంలో కూడా ఆయన అభిప్రాయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు ఎక్కడ కనీస పరిగణలో తీసుకోకుండా ఒక విధంగా ప్రకాశం జిల్లాలో వాసుగా పెద్దనగా పేరు పొందిన ఆయన్ని అవమానించే విధంగా క్యాడర్ కూడా కించపరిచే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి, అలాగే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీరందరూ కలిసి తనను అన్ని విధంగా అవమానానికి గురి చేశారు అని చెప్పి చాలా సందర్భాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ పార్టీ విధానం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణం. ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన ఒక శైలి నచ్చక, పోకళ్ళు నచ్చక ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తప్పకుండా బాలినేని రాకతో వైసీపీకి తీవ్ర షాక్ గురిచేక మరోవైపు జనసేన తప్పకుండా బలోపేతం అవుతుందని కూడా అందరూ భావిస్తున్న వైనం కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు బాలినేని పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత ఏ అంశాలు మాట్లాడతారు, ఏ అంశాలు ప్రస్తావిస్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ తర్వాత తేదీ ఖరారైన తర్వాత కొన్ని వేలాది మందితో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జనసేన సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకునే విధంగా కూడా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందని కూడా అందరూ భావిస్తున్నారు. నీలిమ. థ్యాంక్ యూ ప్రసాద్.